ప్రజా రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తూ ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ డ్రైవర్లు సిబ్బందికి కనీస విశ్రాంతి సదుపాయాలు అందుబాటులో ఉండడం అత్యంత అవసరమని గుర్తించిన మేము సైతం స్వచ్ఛంద సేవా సంస్థ మరోసారి తన సేవా దృక్పథాన్ని చాటుకుంది. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ లో డిపోలోని రెస్ట్ రూమ్ లో మ్యాట్రిక్స్ ను మేము సైతం స్వచ్ఛంద సేవా సంస్థ అందజేసింది. ఆదివారం ఉదయం కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్లోని డ్రైవర్ల రెస్ట్ రూమ్లో విశ్రాంతి కోసం అవసరమైన బెడ్లను మేము సైతం స్వచ్ఛంద సంస్థ దుగ్గన్ బాబ్జీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ టీం సభ్యులు బెడ్లను ఆర్టీసీ డిపో మేనేజర్ మనోహర్కు అందజేశారు. డ్రైవర్లు విధులు అనంతరం విశ్రాంతి తీసుకునేందుకు ఈ బెడ్లు ఎంతో ఉపయోగపడతాయని డీఎం తెలిపారు. ఉద్యోగుల అవసరాలను గుర్తించి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నామని మనోహర్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే ఉద్యోగులకు అవసరమైన వైద్య విభాగం, పరీక్షలు, చికిత్స తదితర అంశాల్లో ఇబ్బంది తలెత్తకుండా యూనియన్ ఆసుపత్రి సిబ్బందితో సమన్వయం చేస్తున్నామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులకు సకాలంగా వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దుగ్గన బాబుజీ మాట్లాడుతూ ప్రజా రవాణా రంగంలో డ్రైవర్ బాధ్యత ఎంతో కీలకమైందని అన్నారు. డ్రైవర్లు రోడ్డుపై అత్యంత జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. డ్రైవర్ల సేవలను గుర్తించి ప్రభుత్వం, ప్రజలు వారికి తగిన గౌరవం, సహకారం అందించాలని కోరారు. మేము సైతం స్వచ్ఛంద సంస్థ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కొండమూరి సత్యనారాయణ మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన వారికి జీవనోపాధి, విద్య, వైద్య రంగాల్లో అండగా నిలవడమే తమ సంస్థ లక్ష్యమని అన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మార్గదర్శకత్వం అందించేందుకు సేవా సిబ్బందిని ఏర్పాటు చేశామని తెలిపారు. ఆసుపత్రికి 100 బెడ్లను విరాళంగా అందించడంతో పాటు వేసవిలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి చల్లని మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో చిక్కన్ రామచంద్రరావు, మేళం వెంకటరమణ, నందికొళ అంజబాబు, విల్లా బాబ్జీ, అణసటి రామకృష్ణ, కొండమూరి గంగాధర్, భజన సత్యబాబు, ఆర్టీసీ నుంచి ఏఎస్ఎం భాష, ఎస్ఎంఏవివిఎస్ నారాయణ, ఆర్టీసీ యూనియన్ నాయకులు, మేము సైతం స్వచ్ఛంద సంస్థ సభ్యులు, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎన్ని బెడ్లు కావాలంటే అన్ని బెడ్లు మేము స్పాన్సర్ చేస్తాము, ఎప్పుడైనా సరే మేము ముందుకు వస్తామని చెప్పి మరి మేము సైతం తరఫున ఒక 15 బెడ్లు కాకినాడ బస్ స్టాండ్లో రెస్ట్ రూమ్లో ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి దానికి ఆర్టీసీ తరఫున మరి మేము సైతం టీంకి మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి అడగగానే ముందుకొచ్చి బాబ్జీ గారు మరి మాకు ఈ అవసరం తీర్చినందుకు, అలాగే గతంలో కూడా చాలా చేశారు ఆర్టీసీకి, అలాగే ఈ కోఆర్డినేషన్, ఈ యొక్క సహకారం ఎప్పుడు కూడా మాకు ఉండాలని, అలాగే పబ్లిక్గా కూడా వేరే వేరే సంస్థల్లో కూడా చాలా మంచి పనులు మేము సైతం టీము చేయడం జరుగుతుంది. దానికి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు ఎన్నో కూడా ఈ మేము సైతం టీము చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అందరికి కూడా జీజీహెచ్లో కూడా మరి 2 ఎంప్లాయీస్ని అక్కడ పర్మనెంట్గా జీతం ఇస్తూ మరి జీజీహెచ్లో పెట్టి అక్కడ బెడ్లు ఏర్పాటు చేసి మరి రోగులకి, అది పేషెంట్స్కి అందరికి కూడా ఎంతో సేవ చేస్తున్నారండి. మరి ఇదంతా ఆదర్శనీయం. కాబట్టి మరి భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు మరి చేపట్టాలని మా తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అలాగే ధన్యవాదాలు తెలియజేసినట్టు ఈ రోజు ఫీల్ అవడం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు చిత్రాల్లో రైల్వే గేట్ వేస్తే ఇచ్చాపురం వరకు కూడా రైల్వే గేట్లు వేసుకుంటూ ఉండేవారు. ఆ గేట్ల దగ్గర పడుకుని ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు పడడం జరిగింది. అన్ని బాధల నుంచి వచ్చిన వ్యక్తిగా, ఈ ఆర్టీసీ ఉద్యోగం కూడా చేసిన వ్యక్తిగా పబ్లిక్ ఒకటే తెలుసుకోవాలి, ఒక లారీ డ్రైవర్ అనేది లారీ ఫీల్డ్లో మన నిత్యావసర వస్తువులు మనం ఏదైతే తిరుగుతున్నామో అవి గమ్యం చేర్చడం జరుగుతుంది. ఇక్కడ ఆర్టీసీ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఆర్టీసీ డ్రైవరే వాళ్ళ ఇంటికి చేర్చడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వాలు కానీ బయట ప్రజలు కానీ ఈ డ్రైవర్లకి ఇల్లు ఇస్తేనే మనం బాగుంటామని చెప్పేసి క్రమం తప్పకుండా వాళ్ళకు గౌరవం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు చక్కటి వాతావరణం, చక్కటి అవకాశం డిఎం గారు ఇచ్చినందుకు నా శిరస్సు వంచి ఆయనకి నమస్కారం చెప్పుకుంటూ పేరు పేరున డిపోలో ఉన్న డ్రైవర్లు కానీ అందరూ కూడా నా ద్వారాగా, మా మేసైతం ద్వారాగా మా బెడ్ మీద పడుకున్నారంటే మేము ఒక అదృష్టంగా భావించుకుంటూ, అలాగే జీజీహెచ్లో కూడా 2 ఎంప్లాయీలను పెట్టడం జరిగింది. మీ ఎవరైనా సరే అంటే ఒక చైన్ లింక్ కింద ఎవరైనా హాస్పిటల్ విషయం మాత్రం అందరూ ఉపయోగించుకోవడం వల్ల అందరికీ మంచి జరుగుతుందని చెప్పేసి కోరుకుంటూ, వీళ్ళకి నెంబర్లు వాళ్ళకి ఇవ్వటం, లేదంటే వాళ్ళని కాంటాక్ట్ చేసిన దగ్గర ఉండి వాళ్ళకి ఓపీ చూపించి వాళ్ళు బ్లడ్ టెస్ట్లు చేయించి, కొంతమంది పేషెంట్లు అడ్మిట్ అవ్వాలంటే అడ్మిట్ అయిన పేషెంట్లకి మళ్ళీ సర్జరీ చేయాలంటే మళ్ళీ వాళ్ళకి మేము చెప్పడం కానీ డాక్టర్ల కింద, లేదంటే వాళ్ళు వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడటం అన్నీ కూడా ఈ మధ్య దీని ద్వారా కొన్ని వేల మంది పేషెంట్లకి మేము చాలా సహాయపడ్డాం. తర్వాత కొన్ని వేల సర్జరీలు కూడా చేయించాం. ఇందులో ఏంటంటే
అన్ని కులాలు అన్ని వర్గాల వారు కూడా మాకు పేషెంట్కి మేము సాయం చేయడం జరిగింది. ఇది భగవంతుడు ఇచ్చిన మాకు ఒక వరం కింద అనుకుంటున్నాం. అలాగే మొన్న వేసవకాలంలో మేము చలివేంద్రాలు ఏర్పాటు చేస్తాం గవర్నమెంట్ హాస్పిటల్లో అండి, 2 చోట్ల. ఒకటేమో మాతా శిశు విభాగం దగ్గర, తర్వాత ఏమో క్యాజువాలిటీ దగ్గర. 2 నెలల్లో కూడా ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు కూడా అవిరాళంగా చలివేంద్రం ఏర్పాటు చేసి అందరికీ కూడా చలివేంద్రం ద్వారా ఈ చల్లని మజ్జిగ ఇవ్వటం జరిగింది. అలాగే హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక 100 బెడ్లు కావాలంటే 100 బెడ్లు మేము డొనేట్ చేయడం జరిగింది. అలాగే సొసైటీలో ఎవరైనా సరే మధ్యతరగతి గారి మిగిలిన పిల్లలు, ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళు బాగా చదువుకున్నారు అనుకోండి, వాళ్ళని బాగా ఎంకరేజ్ చేయాలని చెప్పి వాళ్ళు కూడా ఫ్యూచర్లో మేము స్కాలర్షిప్లు ఇచ్చి వాళ్ళు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే దీనికి అందరికీ ముఖ్యంగా ఏంటంటే మాకు ఈ స్వచ్ఛంద సేవా సంస్థను మెయిన్ దీనికి ఫౌండరు శ్రీ బాబ్జీ గారు. సో మేమందరూ కూడా బాబ్జీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రిటర్న్ మరి కరోనా మందు అయి పట్టురావడం కానీ మరి అదే రోజు అప్పుడు మాకు ఇప్పుడు ఎస్కే గారు ఏవిఎస్ గారు ఉండేవారు ఇక్కడ కార్గో మేనేజర్గా. ఆయన మేమంతా కూడా ఆఫీస్కి వెళ్ళి బాబ్జీ గారిని అడగటం, బాబ్జీ గారు అలాగే అని చెప్పి ఒప్పుకోవటం. ఆ తర్వాత చాలా రోజులు మన బస్సులు, మన డీజీటీలు, ఉమ్మడి జిల్లాలో ఉన్న డీజీటీలని కూడా ఆయిల్ రోడ్లు తిరిగినాయి అంటే దానికి కారణం బాబ్జీ గారు. ఈ సభాముఖంగా ఆయన దానికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి బాబ్జీ గారు గతంలో ఆర్టీసీలో పనిచేసిన అనుభవం ఉంది. ఆయన ఆర్టీసీ యొక్క ఇబ్బందులన్నీ తెలిసిన మనిషి. అది వెంటనే ఆయన స్పందించి చేసి ఉన్నారు. ఈవేళ కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేసుకునేది ఏంటంటే, మేము సైతం ఆర్గనైజేషన్ ద్వారా ఇప్పుడు చెప్పైతే ఎవరైతే ఉన్నారో ఈ మన వీరేంద్ర వాళ్ళ నెంబర్లు నా దగ్గర ఉన్నాయి. నా ద్వారా డిఎం గారికి కూడా సిఏ గారికి కూడా ఇస్తాను. మన వర్కర్లు ఎవరైనా, ఆర్టీసీ వర్కర్లు ఎవరైనా, ఫ్యామిలీస్ కానీ ఎలాంటి ఇబ్బంది వచ్చినా, మేము ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా వైద్యం చేయించే బాధ్యత నాది అని చెప్పి మేము ఆర్గనైజేషన్ నుంచి బాబ్జీ గారు చెప్పడం జరిగింది. రేపు నుంచి ఖచ్చితంగా మన తాలూకులు ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఖచ్చితంగా బాబ్జీ గారి ద్వారా, ఆ మేము ఆర్గనైజేషన్ ద్వారా మంచి డాక్టర్ని కలపడం, మంచి వైద్యం చేయించుకోవడం అది ఖచ్చితంగా జరుగుద్దని సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరి ఇప్పటికి చాలా ఎంత ఎక్కువైంది. ఈ అవకాశం ఇచ్చిన సభ పాత్రికేయ మిత్రులకి అందరికీ సభ